హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ఛానల్లో మీకు ఫాస్ట్ పేజ్ మ్యూజిక్, అట్రాక్టివ్ ఎడిటింగ్ ఉండకపోవచ్చు, బట్ ఒకటి జెన్యున్ కంటెంట్ మాత్రం ఉంటుంది. ఈ వీడియోలో మనం విజయవాడలోని భవానీపురంలో కూల్చివేసిన 42 ఫ్లాట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫ్లాట్స్ని ఎందుకు కూల్చివేశారంటే, ఇలా విజయవాడలోని ఎల్ఆర్సిఎస్ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు కోర్టులో ఒక పిటిషన్ ఫైల్ చేశారు. ఈ ల్యాండ్ మాదేనని. దానితో కోర్ట్ చర్చలు జరిపి ఈ ల్యాండ్ ఎల్ఆర్సిఎస్ వాళ్ళదే అని ఫైనల్గా డిక్లేర్ చేసింది. దీనితో ఆ ప్లేస్లో ఉంటున్న 42 ఫ్లాట్స్ని ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్గా కన్సిడర్ చేసి దాన్ని డిమాలిషన్కి కోర్టు తీర్పు ఇచ్చింది. దీనితో అక్కడ ఉన్న అథారిటీస్ ఆ 42 ఫ్లాట్స్ని కూల్చడానికి అన్ని ఏర్పాట్లు చేసి కూల్చివేశారు. బట్ అక్కడున్న ఫ్లాట్స్లో ఉంటున్న వాళ్ళు కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. ఆ స్టే ఆర్డర్ 31 డిసెంబర్ వరకు ఉంది. బట్ ఈలోపే అక్కడున్న అథారిటీస్ వాళ్ళు ఆ ఫ్లాట్స్ని మొత్తాన్ని కూల్చివేయటం జరిగింది. వాళ్ళకి 2017లో ఒక లాయర్ నోటీస్ వచ్చింది, ఈ ప్లేస్ మీది కాదు, ఎల్ఆర్సిఎస్ వాళ్ళది అని. బట్ ఆ టైంలో ఎవరు చర్యలు తీసుకోలేదు దీనిపైన. బట్ ఇప్పుడు ఏంటంటే త్వరగా వచ్చి ఆ ఫ్లాట్స్ని 42 ఫ్లాట్స్ని కూల్చివేయడం జరిగింది. దీంతో అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేయాలో తెలియక ఏమాయ స్థితిలో ఉన్నారు. దీనిపై మీ స్పందన ఏంటి? కామెంట్స్లో తెలపండి. థ్యాంక్ యూ గ్యాస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.